చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఈ సీజన్లో కూడా తన దూకుడు చూపిస్తుంది. గతేడాది అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ కొట్టిన సిఎస్కే ఇప్పుడు అదే తరహాలో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో 6 మ్యాచెస్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచెస్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు తన 7వ మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. లీగ్లో తన 7వ మ్యాచ్ని లక్నో సూపర్ జెయింట్స్తో ఏప్రిల్ 19న ఆడనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగబోతుంది. రాత్రి 7:30 స్టార్ట్ కాబోయే ఈ మ్యాచ్లో సిఎస్కే హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్లో సిఎస్కే పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి సిఎస్కేలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్ కోసం 14 కోట్లకు కొనుగోలు చేసిన డారెల్ అంతగా రాణించడం లేదు. 6 మ్యాచెస్లో కనీసం ఒక్క దాంట్లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. దాంతో లక్నోతో జరిగే మ్యాచ్కి అతని పక్కన పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్కి సిఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చాహర్ తుది జట్టులో చేరే అవకాశం కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్లో తుది జట్టును చూస్తే రహానే, రుతురాజ్, రచిన్ రవీంద్ర, శివం దుబే, సమీర్ రిజ్వీ, ధోని, షర్దుల్ ఠాకూర్, ముస్తఫిజుర్ రెహమాన్, పతిరానా, జడేజా, తుషార్ దేశ్పాండే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే సిఎస్కే ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే మరింత పైకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా పటిష్టంగా ఉండటం సిఎస్కేకి కలిసి వచ్చే అంశం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు సిఎస్కే లక్నో మధ్య 3 మ్యాచెస్లు జరిగాయి. అందులో సిఎస్కే 1, లక్నో 1 గెలవగా ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక సిఎస్కే జట్టులో రుతురాజ్, శివం దుబే ఫామ్లో ఉన్నారు. ధోని కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కానీ రహానే, రచిన్ ఫామ్లోకి రావాలి. అలాగే జడేజా కూడా బ్యాటింగ్లో దుమ్ము రేపాలి. యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ కూడా భారీ ఇన్నింగ్స్లు ఆడాలి. ఇక బౌలింగ్లో బలంగా ఉండాలి. ముస్తాఫిజుర్, పతిరానా ఫామ్లో ఉన్నారు. దీపక్ చాహర్ ఎంట్రీతో మరింత పటిష్టం అవుతుంది. అలాగే జడేజా, తుషార్ కూడా రాణిస్తే సిఎస్కే అడ్డుండదు. ఇక లక్నో టీం కూడా బలంగానే ఉంది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగే ఛాన్స్ ఉంది. మరి 7వ మ్యాచ్లో సిఎస్కే గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక టీ20లో మరో రికార్డుకి సిఎస్కే దగ్గరైంది. టీ20లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్ చరిత్రలో సిఎస్కేకు ముందు సహచర ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది. టీ20 ఫార్మాట్లో ముంబై ఇండియన్స్ 273 మ్యాచెస్లో 151 విజయాలు సాధించగా సిఎస్కే 255 మ్యాచెస్లో 150 విజయాలను నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే ముంబై సిఎస్కే జట్లు ఇప్పటి వరకు చెరో 5 ఐపీఎల్ టైటిళ్లు సాధించాయి. మరి లక్నోతో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధిస్తారో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.